అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఒక 2 నిమిషాలు ఆలస్యమైంది, మన్నించండి. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనపు తొలి భాగాన్ని, లోగోస్ మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు. దాన్ని మనం వరుసగా భిన్న దృక్పథాలలో నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అనేక అంశాలని మనం ప్రస్తావన చేసుకున్నాం. ముఖ్యంగా అవతరణ, అవతారం ఈ పదాలు మన సంస్కృతిలో, మన సమాజంలో చిరపరిచితమైన భావనలు కనుక మన భావనలకు అది ఎలా మ్యాచ్ అవుతుంది, సూట్ అవుతుంది, దాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ క్రమంలోనే భారతీయ భావనలైన నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే ఆ తాత్విక చింతనలను కూడా మనం అధ్యయనం చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత 3 భగ్న సమాజాలను గురించి మాట్లాడుకుంటూ, దానికి ముందు అసలు అవతరణ అనే భావన భారతీయ దృక్పథంలో, గ్రీకుల ఇతిహాసాలలో, హెబ్రీయుల మెమ్రా భావనలో ఎలా ఉంటుంది అని దానిని అధ్యయనం చేసుకుంటూ భారతీయ భావనను మనం ముగించుకున్నాం. హెబ్రీ భావనను మనం ముగించుకున్నాం, భారతీయ భావనను కూడా ముగించుకున్నాం. ముఖ్యంగా గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని దర్శిస్తూ ఉన్నాం నిన్నటి నుంచి. ఆ క్రమంలోనే గ్రీకు పురాణాల రచయితలను, లేకపోతే పురాణకర్తలను అందాం, రచయిత అనే మాట చాలా చిన్నది, వాళ్ళను మనం ప్రస్తావన చేసుకున్నాం. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న ఉపోద్ఘాతం మాట్లాడుకున్నాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, అలాగే బిడ్డ కిరణ్, మళ్ళీ బిడ్డ హానో కొమ్మోజు, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో గ్రీకో రోమన్ ఇతిహాస ప్రపంచాన్ని పరిచయం చేసిన ప్రముఖ పురాణకర్తలైన హోమర్, హెసియడ్, ఓవిడ్, వీళ్ళని ప్రస్తావన చేసుకున్నాం. సరే, హెసియడ్, ఓవిడ్ ఈ పేర్లు మనకేంటి, నాకు కూడా పెద్దగా పరిచయం అయినాయి కదా. హోమర్ తెలిసిన పేరు, హోమర్ అనే పేరు తెలిసిన పేరు. ముఖ్యంగా హోమర్, హెసియడ్ వీళ్ళు గ్రీకు పురాణాలను అందిస్తే, ఓవిడ్ గ్రీకు పురాణ చింతనను రోమన్ తత్వంతో దానిని సమన్వయం చేశాడు. జస్ట్ లైక్ ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా అని మనం చెప్పుకున్నాం అన్నమాట. బిడ్డ వజ్రారావు బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సరే, అవతరణ అనే పదానికి, అవతరణ అనే భారతీయ పదం కావచ్చు, లేదా క్రైస్తవ పదం కావచ్చు. అసలు అవతరణ అనే పదానికి సమీపంగా ఈ గ్రీకో రోమన్ ఆ పురాణాలు ఏ పదాలను వినియోగించాయి అని నేను చెప్పుకున్నాం. మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను అన్నమాట. మొదటిదేమో ఎపిఫానియా. నేను చెప్పాను కదా, లూథరన్ ట్రెడిషన్లో, లూథరన్ ఆరాధనకు వెళ్ళే వాళ్ళకి ఈ పదం చిరపరిచితమైన పదం. జనవరి 6వ తారీఖును ఎపిఫానియా డే అని చెప్పి పాటిస్తాం. జ్ఞానులు బాలయేసును సందర్శించుకున్న సంఘటనని స్మరణకు తెచ్చుకుంటాం. దాన్ని డివైన్ ఎపిఫనీ, దైవ ప్రత్యక్షత అని అన్నాం. రెండోది డోలోస్, డిస్గైస్ అంటాం, అంటే మారు వేషధారణ, మరురూపధారణ అనొచ్చు. తన దైవిక గుర్తింపును దాచిపెట్టుకొని మరొక గుర్తింపుతో కనిపించటం.
మారువేషాన్ని ధరించుకోవటం లేదా మరురూపధారణ అని చెప్పుకోవచ్చు. మూడో అభిప్రాయం ఏంటంటే వారు వెలిబుచ్చింది మెటామార్ఫోసిస్ మార్ఫింగ్ అనే ప్రక్రియను మనం చెప్పుకున్నాం కదా. అంటే రెండు అస్తిత్వాలని దీనిని చిరసగం చేసి మూడో అస్తిత్వంగా చూపించటం, దీనిని మెటామార్ఫోసిస్ అంటారు. మార్ఫింగ్ అనే మాట మనకు తెలుసు అన్నమాట, దాని గురించి మళ్ళీ చెప్పడం లేదు. నాలుగోది అపోథెయోసిస్ అంటే మానవుని దైవీకరణ. అంటే మానవుడు దైవంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవటం. ఈ నాలుగు గ్రీకు రోమన్ పురాణాల్లో ఆ భావనలు ఉన్నాయి అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు హోమర్నే తెచ్చుకుందాం, ఎందుకంటే హెసియడ్, ఓవిడ్ ఊరికి అధ్యయనంలో చెప్పుకుంటున్నాం, కానీ ఎంతమందికి గుర్తుంటాయో నాకైతే తెలీదు. మేబీ నాకు కూడా కొన్ని రోజులకి గుర్తుండకపోవచ్చు, అంటే జ్ఞాపక శక్తిని బట్టి చెబుతున్నారు. బట్ హోమర్ తన పురాణ వృత్తాంతంలో ఒక ప్రశ్నను లేవనెత్తుతాడు. అంటే దాన్ని చదివితే దేవుడు మానవునిలాగా కనిపించగలడా? అది హోమర్ లేవనెత్తిన ప్రశ్న. దేవుడు మనిషిలాగా కనిపించగలడా అంటే ఆ ప్రశ్నను లేవనెత్తి ఎస్ కనిపించగలడు అని సమాధానం చెబుతాడు. యోహాను ప్రశ్న ఉన్నదే ఇది ఇంకొంచెం కాదు, చాలా లోపలికి వెళ్ళి దేవవాక్కు నిజమైన మానవ అస్తిత్వంగా మారగలదా, అవగలదా? లేకుంటే దేవవాక్కు మానవ అస్తిత్వంలోనికి అన్నాను, మానవ అస్తిత్వంలోనికి ప్రవేశించగలదా? లోనికి అనే పదం వాడుకున్నప్పుడు నేను మళ్ళీ మార్టిన్ లూథర్ భావాన్నే జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది అది. ఇన్ విత్ అండర్ అనే మాట. అలాగా మానవ అస్తిత్వంలోనికి దేవవాక్కు నిజంగా ప్రవేశించగలదా అంటే ఎస్ అని యోహాను కూడా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మరి హోమర్కి యోహానుకి అంటే హోమర్ ప్రతిపాదిత అవతరణ అనే పదమే వాడుకుందామండి. అవతరణకి దాంట్లో లేకపోయినా దానికి యోహాను ప్రతిపాదించిన అస్తిత్వవాదానికి మనం తేడా చూసుకుంటే, హోమర్ రూపవాదాన్ని, దృశ్యవాదాన్నే ప్రతిపాదిస్తాడు, నిరూపిస్తాడు. దృశ్యం అంటే కనిపించేది మాత్రమే. దృశ్యం కనిపిస్తుంది, కనిపించేది యథార్థం కావచ్చు, కనిపించేది యథార్థం కాకపోవచ్చు, కనిపించేదానికి ఇంకా ఏ లక్షణాలు ఉంటాయో మనకు తెలియదు. అది అపియరెన్స్ కనిపిస్తుంది, దృశ్యం. అది హోమర్ ప్రతిపాదన. అయితే యోహాన్ దగ్గరకు వచ్చేసరికి యోహాను చాలా చక్కగా అంటే అస్తిత్వ ప్రతిపాదన చేస్తాడు. అస్తిత్వం అంటే ఇక మొత్తం దృశ్యంగా మన ముందు ఉన్నదాని గుణలక్షణాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ దానిని అస్తిత్వం అంటాం. మాట వరుసగా చెప్పుకుందాం. అంటే జస్ట్ ఇప్పుడు దువ్వెన, ఇది కనపడగానే దీన్ని దువ్వెన అని అంటాం. దిస్ ఈజ్ జస్ట్ అపియరెన్స్. బట్ దీనిలో ప్లాస్టిక్ ఉంది, మళ్ళీ ఆ ప్లాస్టిక్ గ్రేడ్ ఉంటుంది, అది ఉంటుంది. దీనిని మౌల్డ్ చేసిన మిషన్ ఉంటుంది, మళ్ళీ దీనిని మార్కెటింగ్ చేసిన వ్యక్తి ఉంటాడు, కొనుగోలు. అంటే అపియరెన్స్ అనేది జస్ట్ వెంటనే చూడగానే దువ్వెనా బస్ అంతే. కానీ అస్తిత్వం అన్నదే అసలు దీని ఉనికి, దీని మూలమేంటి, దీని తయారీ విధానం ఏంటి, ఇది ఎలాగూ మార్కెట్ చేయబడింది, ఇది ఎంత తేడా ఉంటుంది అనమాట. సో హోమర్
అపియరెన్స్ గురించి, జస్ట్ అపియరెన్స్, కనిపించడాన్ని గురించి చెబితే యోహాను ఆవిర్భావాన్ని గురించి చెప్పాడు, ఆవిర్భావాన్ని గురించి చెబుతాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదాన్ని అంటే ఒక భావాన్ని మనం అధ్యయనంలో మనసులో పెట్టుకోవాలి. అధ్యయనం అనేది చాలా నిశ్చితమైంది, గమనించండి. అంటే హోమర్, హెసియడ్, ఓవిడ్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఆ గ్రీకు పురాణాల ప్రభావం యోహాను మీద ఏమన్నా అని అనుకుంటున్నాం. ప్రభావం అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోమర్, హెసియడ్ అండ్ ఓవిడ్. ప్రభావం అనే మాట అది చాలా పెద్ద మాట అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ అనే మాట ఉంది, అది చాలా పెద్ద మాట. కాకుంటే మిగిలిన మాటల్లో ఎలా, మిగిలిన శాస్త్రాల్లో ఎలా ఉన్నా దేవజ్ఞానంలో మాత్రం దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. లేకపోతే మిక్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది, అంటే కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. సమాంతరవాద వ్యామోహం అనే ఒక పదం ఉంటుంది. ఏఐ భలే భలే పదాలు నేర్పిస్తుంది నిజంగా. ఐఎమ్ సో హ్యాపీ. ఏఐ దగ్గర ఎంత, ఏఐ వచ్చి మన మేధస్సుని తగ్గించింది అని అంటారేమో, కానీ ఏఐ వచ్చిన తర్వాత అధ్యయన పరిధి అంటే నేర్చుకోవాల్సినవి పెరిగిపోయినాయి. అసలు ఎన్ని కోణాలని మనం అధ్యయనం చేయాలో ఒక్కోసారి ఏఐనే ఇబ్బంది పెట్టేంత అధ్యయనం చేస్తూ ఉంటాం మనం. ప్యారలలోమేనియా అని ఒక మాట ఉంది. అంటే ప్యారలల్ మేనియా అందాం. మేనియా అంటే తెలుసుగా మనకి, మేనియా అంటాం కదా. ప్యారలల్ సమాంతరవాద వ్యామోహం, సమాంతరవాద వ్యామోహం అంటే ఏదైనా మనం విన్నా లేకపోతే చూచినా దానికి సమాంతరంగా ఉన్న దాన్ని మనం వెంటనే గుర్తుకు తెచ్చుకుంటాం. లింకింగ్ మెథడాలజీ అంటాను నేను. ఎప్పుడు థాట్ ఎక్స్పెరిమెంట్ అనే మాట వాడుతూ ఉంటాను కదా నేను. థాట్ ఎక్స్పెరిమెంట్లో లింకింగ్ మెథడాలజీ అని ఉంటుంది. ఏదైనా ఒక ఆలోచన రాగానే దానికి సంబంధించిన మరొక సంఘటన లేకపోతే మరొక ఉదాహరణ దాంతో లింక్ చేస్తాం. ఆటోమేటిక్గా అది ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది, థాట్ ప్రాసెస్లోకి. ఇది అయితే ఇది ప్రమాదం, ఇది థాట్ ప్రాసెస్లో, థాట్ ఎక్స్పెరిమెంట్లో వాటిలో ఎలా ఉన్నా వీటి దగ్గరకు వచ్చేసరికి ఇది దేవజ్ఞానపరమైన విషయంలో సమాంతరవాద వ్యామోహం ఉన్నదే అది చాలా ప్రమాదకరమైంది. ఒక్కోసారి అది దోషంలోనికి నెట్టివేస్తుంది. మిత్రులు, సోదరులు సురేష్ వంగీరి గారు, వారికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాం. వారు లైవ్లో కనపడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా, అంటే నేను గౌరవించే వ్యక్తి. నా మాటలో చెప్పాలంటే చాలా పెద్ద వ్యక్తి, వయసులో కాదు, వయసులో చిన్నవాడే బిడ్డ, కాకపోతే చాలా పెద్ద వ్యక్తి. అందుకని నేను ఆ గౌరవాన్ని ఎప్పుడు సోదరుడికి అందిస్తూనే ఉంటాను. విలియమ్స్, కరా జోసెఫ్, మెర్సీ జాయ్ బిడ్డలు కూడా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. సో సమాంతరవాదం దాని గురించి చెప్పుకోవాలి మనం. అంటే వంశపారంపర్య ప్రభావం అని ఉంటుంది, జీనియలాజికల్ లిటరరీ డిపెండెన్స్ అని అంటాం. వంశపారంపర్య ప్రభావం ఉంటుంది. ప్రభావం అంటే సరే, ఇప్పుడేంది మనం పూర్వ నిబంధన ఆది కాండంతో ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి అలాగా కొనసాగుతుంది. మళ్ళీ నవ నిబంధనలోనికి వస్తాం. అక్కడ ఖచ్చితంగా ఆ పూర్వ గ్రంథాల ప్రభావం తరువాతి భావజాలం కాదు, తరువాతి విశ్వాసం మీద ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆది యందు వాక్యం ఉండెను అని యోహాను సువార్తను మనం ఓపెన్ చేసిన వెంటనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఒక గ్రంథం మరొక దాని నుండి తన పదజాలాన్ని, తన భావనను నేరుగా స్వీకరించడం అన్నదే అది. చిత్రం ఏంటంటే, చిత్రం అని కాదు,
విశిష్టత ఏంటంటే, ఇక్కడ అద్భుతమైన విశిష్టత ఏంటంటే, కైహో లోగోస్ సార్జ్ ఎగెనెటో, మాట మాంసమయ్యాడు, వాక్యము శరీరధారి అయ్యను అనే ఆ పదాలు ఉన్నాయే, లేక ఆ భావనలు ఉన్నాయే, అస్సలు అది ఎక్కడ మనకు కనపడదు. ఇక అంతే, ఇంకెక్కడా కనపడదు. కైహో లోగోస్ సార్జ్ ఎగెనెటో, అద్భుతమైన మాట అన్నమాట. మాట మాంసమయ్యాడు, లోగోస్ మాంసమయ్యాడు. ఎక్కడ ఏ సమాంతర గ్రంథాలలో కానీ, లేకపోతే వంశపారంపర్య గ్రంథాలలో కానీ, లేదా భావనలో కానీ ఎక్కడ కనపడని ఒక విశిష్టమైన భావనా పదం యోహాను 1:14 ఆ భావనలో మనకు కనపడుతుంది. యేసు నరావతరణ యొక్క విశిష్టతని అది తెలుపుతుందన్నమాట. సరే, రెండోది అదేమో లిఖిత సంప్రదాయానికి సంబంధించింది. మళ్ళీ మౌఖిక సంప్రదాయం కూడా ఉంటుంది మనకి. ఇది సంస్కృతిలో నుంచి, శ్రవణంలో నుంచి, అంటే మన చుట్టూ ఉన్న వారి మాటల్లో నుంచి మనం సమాంతరంగా వింటూ ఉంటాం. వెరీ సింపుల్ మాట ఒకటి చెబుతాను. ఇప్పుడు అంటున్నారో లేదో నాకు తెలియదు, అంటే పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఆ జనరేషన్తో పరిచయం లేదు. రేయ్ బూచోడు వస్తాడరా అనేవాళ్ళు మా చిన్నప్పుడు. బూచోడు, మా అమ్మమ్మ మా అమ్మని అని ఉంటుంది, మా అమ్మ నన్ను అని ఉంటుంది. నేను మా పిల్లల్ని అన్నాను, బూచోడు వస్తాడు అని. ఈ బూచోడు వస్తాడనే ఇది ఒక స్రవంతి వింటా వచ్చాం. వీ డోంట్ నో హూ ఈజ్ బూచోడు తెలియదు, కానీ అది ఆ కల్చర్లో లేకపోతే అలా వినపడుతూ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకటేదైనా చదివినప్పుడు పాఠకుని మనసులో అప్పటికే ఒక ఊహా చిత్రం ఉంటుంది, ఒక నమూనా ఉంటుంది. ఏం నమూనా? దైవము, తర్వాత మానవుడు, వారి మధ్య సంబంధం, దైవ ప్రత్యక్షత, మానవ స్వీకరణ. అక్కడ మళ్ళీ దేవతత్వం మానవునితో ఎలాగూ తనను తాను ఐడెంటిఫై చేసుకుంది, సంధించుకుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది దాదాపు అన్ని విశ్వాసాల్లో మనం చూస్తాం. అంటే ఇక్కడ మాత్రం బలంగా ఉంది, నిస్సందేహంగా ఉంది. ఇది మనిషి మనస్సులో దేవతత్వము, మానవతత్వము, దేవ మానవ సంబంధ భావన ఇది బలంగా ఉంది, నిస్సందేహంగా ఉంది. అయితే దానికి ఒక అద్భుతమైన క్లారిటీ, స్పష్టత, అద్భుతమైన వాస్తవ చిత్రణ, స్పష్టత యోహాను 1:14 మనం చూస్తాం. అయితే మూడో భావన కూడా ఒకటి ఉంటుంది మనకి. మూడో భావన కౌంటర్ స్టేట్మెంట్ అంటాం దాన్ని. వ్యతిరేక ప్రకటన, కౌంటర్ స్టేట్మెంట్. ఇప్పుడు పాఠకుని మనసులో ఆల్రెడీ ఒక భావన ఉంటుంది, అది అస్పష్టంగా ఉంటుంది, దాన్ని అలాగే నిలిపి ఉంచుకుంటాడు. అంటే దేవ మానవ సంబంధ భావన ఉన్నదే, ఆ దేవ మానవ సంబంధ భావన ఉంటుంది, రైట్. అయితే దేవమానవ సంబంధ భావనలో అవతరణ లేకపోతే ఇన్కార్నేషన్, ఇవన్నీ కూడా ఇవి భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నంగా ఉన్నప్పుడు వారు ఇదిగో ఇదే అవతరణ లేకపోతే ఇదే నిర్ధారణ అంటే దాన్ని కౌంటర్ స్టేట్మెంట్, దాన్ని తిరస్కరిస్తాం. అంటే దాన్ని తిరస్కరించి దాన్ని ప్రక్కకు నెట్టేస్తాం. ఇది ఉద్దేశపూర్వకంగా పెడతాం. ఎందుకు పెడతాం అంటే స్పష్టమైన భావన మనకు కనపడ్డప్పుడు, వారిది అస్పష్టంగా ఉన్నప్పుడు, మరొకటి పూర్ణ స్పష్టతతో ఉన్నప్పుడు అప్పుడు దాన్ని అంటాం. ఇంకా అక్కడ హైపోథీసిస్, ఊహాగానం, వాటికి ఇది ప్రవేశం లేదు. ఇంకా స్పష్టత అంతే, ఊహాగానం యొక్క ప్రవేశమే లేదు.
సో అందువలన ఇప్పుడు హోమర్ కానీ హెసియడ్ కానీ ఓవిడ్ కానీ ఇది ఈ గ్రీకు రోమన్ పురాణ ప్రపంచ నిర్మాతలు అన్నారు. వాళ్ళ భావనలు అయ్యి యోహాను 1:14కి మూలం కాదు, వారు ఎంత మాత్రం మూలం కాదు. కానీ వారు ఆ భావనల ప్రతిధ్వనిని ఎక్కడో వినిపించారు, ప్రతిధ్వని మాత్రమే వినిపించారు. అయితే ప్రతిధ్వనిని వినిపించారే కానీ ఆ ధ్వని మాత్రం నేరుగా దబార్ వాక్యం అని చెప్పుకున్నామే, 50 దబార్ అక్కడి నుంచి వచ్చింది. దాన్ని వారు వారిదైన శైలిలో వినిపించారు అంతే. సో యోహానీయ దేవజ్ఞాన నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు ముఖ్యంగా హెల్లేనీయ సంప్రదాయంలో ఆ భావనలు అస్పష్టంగా ఉన్నాయి, అవి మూలం కాదు. కానీ చాలా స్పష్టమైన భావనలు మనం హెబ్రీ భావనలో నుంచే తీసుకుంటాం. హెబ్రీ భావనలోంచే ముఖ్యంగా యూదుల జ్ఞాన సంప్రదాయాన్ని, ఆ విజ్డమ్ ట్రెడిషన్ ఉందే, దాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. మళ్ళీ ఎలెక్సెక్స్ సెప్టోజింట్ని పరిగణలోనికి తీసుకోవాలి. మళ్ళీ హెలెనిస్టిక్ జూయిష్ థాట్ అంటాం దాన్ని, ఇది ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా సంప్రదాయాన్ని తీసుకోవాలి. మళ్ళీ టార్గమ్స్, వీటిలో ఉన్న మెమ్రా సంప్రదాయాన్ని తీసుకోవాలి. వీటన్నింటిని కూడా మనం జాగ్రత్తగా పరిగణించాలి. కాకపోతే గ్రీకో రోమన్ ఇతిహాసాలని మూలంగా కాకుండా ప్రతిధ్వనులుగా మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఇంత జాగ్రత్త మనం ఉపయోగించాలి. సరే, మళ్ళీ హోమర్ దగ్గరికి వెళ్దాం. హోమర్ని జస్ట్ పలకరించుకొని ఇవాళ అధ్యయనాన్ని ముగించుకుందాం. హోమర్ ఎపిఫానియా అన్నాం కదా, ప్రత్యక్షత, అగుపించుట, అపియరెన్స్, ఇది మనం చెప్పుకుంది. అగుపించుట, అపియరెన్స్. హోమర్ కావ్యాలలో దేవతలు మానవ ప్రపంచంలో కనిపిస్తారు, నివసించటం వేరు, కనిపించటం వేరు. వారు మానవ రూపాన్ని ధరించి మానవ ప్రపంచంలో నివసిస్తూ ఉన్న మానవులకు కనిపిస్తారు. సో అలాంటి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. ఈ మనకు అసలు తెలియవు, అవసరం కూడా లేదు వాస్తవానికి. అధ్యయనం కాబట్టి అధ్యయనంలో మనం అన్నీ నేర్చుకుంటాం. అధ్యయనం మామూలు ఉదాహరణ చెప్పుకుందాం. ఎందుకు అధ్యయనం ఇంపార్టెంట్ అని అన్నీ అలా టచ్ చేయాలంటే, ఇవాళ మీకేం తెలియదు కానీ మా చిన్నప్పుడు మేమే కోడిని కోసేవాళ్ళం. మన కల్చర్ నేను చెప్పుకుంటాను, మేమే కోడిని కోసేవాళ్ళం. కిరణ్ ఎప్పుడన్నా కోసాడో లేదో తెలియదు, ఇప్పుడంతా బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. కాబట్టి కోడిని కోయటం అనేది ఒక అద్భుతమైన కళ, కోసినోడికి తెలిసింది. దాంట్లో చేదు ఉంటుంది, దాన్ని చాలా చిన్నది, చాలా జాగ్రత్తగా దాన్ని తీసి పక్కన పడేయాలి. అంటే అంత పర్టికులర్గా దాని చేదు అనేది ఎక్కడుందో దాన్ని గ్రహించటం, అది ఏమాత్రం మిగిలిన దాన్ని మొత్తం చేదైపోద్ది, మాంసం తీసేయటం ఉంటుంది. అది ఇంపార్టెంట్, దాన్ని అధ్యయనం అంటాను నేను. అందుకనే అధ్యయనంలో మనకు అవసరం లేకపోయినా దాన్ని మనం ఇది చేయాలి. ఓకే, హోమర్ దగ్గరికి వద్దాం. హోమర్లో అథేనా అనే ఒక దేవత ప్రస్తావన ఉంటుంది. అథేనా ఆ దేవత పేరు. అది ఒడిస్సీ ఇప్పుడు చెప్పాను కదా నిన్న, క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ ఫిల్మ్ ఒడిస్సీ. నేను కూడా చూడలేదు, నాకు భయం చూడాలంటే. ఎందుకు భయం అంటే, థియేటర్లో ఎవడో ఒకటి కనపడి వందనాలయ్య గారు అంటాడు, అంతవరకు బాగానే ఉంది, మీరు కూడా వచ్చారా అంటాడు. అంటే వాడు రావచ్చు, నేను రాకూడదు. ఈ బాధ పడలేక నేను చూడలేదు. అదొకటను ఒడిస్సీని ఐమాక్స్లోనే చూడాలి అని చెప్పన్నారు. ఐమాక్స్ దాకా వెళ్ళి చూసే ఓపిక లేదు, డబ్బులు లేవు. ఓకే, ఇట్స్ ఓకే. అథేనా ఒడిస్సీలో ఒకసారేమో మెంటస్గా, మరొకసారేమో మెంటార్గా, అయి పేర్లు మెంటార్గా టెలిమాకస్ అనే వ్యక్తికి కనపడుతుంది. అంటే కనిపిస్తుంది, అంటే ఒకసారి ఒకలాగా, ఒకసారి ఒకలాగా. మళ్ళీ
ఒడిస్సీ 13వ భాగంలోనికి వెళ్తే ఒక అందమైన పొడవైన స్త్రీ రూపంలో ఒడిసియస్ ముందు ప్రత్యక్షమైపోయింది. ఒక అందమైన వ్యక్తిగా ప్రత్యక్షమైపోయింది. మళ్ళీ అదే అధేనా ఇలియడ్ కావ్యంలోనికి వెళ్తే థెయిఫోబస్ అనే ఒక వ్యక్తిని మోసగిచ్చి మృత్యువుకు అప్పగిస్తుంది. అంటే అధేనా ఒక్కరే. అయితే మానవ ప్రపంచంలోని మానవులకు మెంటార్గా ఇలా రకరకాల రూపాల్లో కనపడుతూ వచ్చింది. అందుకని అపీరెన్స్ మాత్రమే. సో అఫ్రోడైట్, అపోలో ఇవన్నీ ఉంటాయి. నేను దాన్ని ఎక్కువ చేయట్లా. అంటే అధేనా అనే దేవత నిజంగా మానవ స్త్రీగా జనించలేదు. అంటే ఆమెకు మానవ జీవన చరిత్ర లేదు, ఏర్పడలేదు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఆమె మానవ మరణశీలతను తనదిగా స్వీకరించలేదు. రూపము మాత్రమే మానవ రూపము, అస్తిత్వము మాత్రము దైవికమైనది. అందుకనే దానిని ప్రత్యక్షత అంటే మన దీంట్లో కాదు, అపియరెన్స్ అని మనం వాడుకున్నాం. సో ఇక్కడ ఈ ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. మనం పదే యోహాను సువార్త అధ్యయనం ప్రారంభించిన దగ్గర నుంచి 2 పదాలు పదే వాడుకుంటా ఉన్నాం. పదే ఏన్ ఎగెనెటో. గ్రీకు కావ్యాలలోనికి వెళ్తే ఎయిసాటో అనే పదాన్ని వాడతారు. ఎగెనెటో కాదు, ఎయిసాటో. ఏన్ కూడా కాదు, ఎయిసాటో అంటే ఆ పోలికలో కనిపించింది, అలా కనిపించింది అని అర్థం. చెప్పనే అపియరెన్స్ దృశ్యానికి సంబంధించింది మాత్రమే. మళ్ళీ ఇంకొక పదం ఏం వాడారంటే హోమోయోథేస్ అన్నారు. హోమోయోథేస్ అంటే ఆ పోలికను ధరించింది, ఆ రూపాన్ని, ఆ పోలికను ధరించింది అని. మళ్ళీ ఇంకొక పదం కూడా వాడతారు, దేమాస్ అంటే సిరి ఆకృతి. అంటే ఆ ఆకారంలోనికి, ఆ ఆకృతిలోనికి ప్రవేశించింది. శరీరాకృతి లేక ఆకారం, ఇవి వాడతారు. ఇది అవతరణకు సంబంధించి లేకపోతే థియోఫనీకి సంబంధించి ఇవి వాడతారు అన్నమాట. ఇది ఎయిసాటో, హోమోయోథేస్, దేమాస్ ఇవి. బట్ యోహాను వాడిన అద్భుతమైన పదం మనకు తెలుసు, సార్జ్ ఎగెనెటో శరీరధారి ఆయను, రక్తమాంసయుక్త దేహమాయను. ఇది కూడా కాదు, అసలు సింపుల్. లోగోస్ మాంసమయ్యాడు. అస్తిత్వానికి సంబంధించింది అనమాట. సార్జ్ ఎగెనెటో అంటే ఇది పైన కనపడటానికి సంబంధించింది కాదు, ఇంకంతే. అసలు ఆ అస్తిత్వంగా మారాడు. అందుకని ఎగెనెటో అస్తిత్వ ఉద్భావన స్థితి అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడికి ఆపేద్దాం. రేపు కూడా దీని గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అధ్యయనం కాబట్టి చెప్పుకుంటున్నాం, ఎంతంతో గుర్తుంటుంది. మళ్ళీ మనం చెప్పుకోలేము, మళ్ళీ మనం చదవలేము. గుర్తున్నప్పుడు ఇంకోటి ఏంటంటే విశ్వాస స్థిరీకరణ, విశ్వాస బలోపేతం. మనం దేనిని నమ్మామో దాన్ని స్థిరపరచుకోవటానికి ఇవి మనకు దోహదం చేస్తాయని నేను ఇవన్నీ చెబుతూ ఉన్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవితా నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, అలాగే బిడ్డ హానోక్ కొమ్మోజు, బిడ్డ కిరణ్, మళ్ళీ బిడ్డ వజ్రారావు, మళ్ళీ మెర్సీజాయ్ విలియమ్స్, అలాగే సోదరులు మిత్రులు సురేష్ వంగూరి గారు, పాగల ఇస్రాయేల్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు దీనిని మళ్ళీ అమ్మ ప్రసన్నమ్మ అందరం రేపు మళ్ళీ దీన్ని మనం కొనసాగించుకొని ఇది అయిపోయిన తరువాతి అంశంలోనికి వెళ్దాం.
ఎందుకంటే 14వ వచనమే ఇంపార్టెంట్. 14వ వచనంలో కూడా ఫస్ట్ పార్టే మనం ఏది కై హో లోగోస్ సార్జ్ ఎగనెటో, వాక్యము శరీరధారి అయ్యను, మాట మాంసమాయను. అంతవరకే చెప్పుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత భాగంలోనికి వెళ్దాం. అందాక సెలవు.